శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఆగస్టు 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాము. కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. దాంతోపాటు బుధుడు, రవి 2 గ్రహాలు కూర్చున్నాయి, మిత్రక్షేత్రంలో ఉన్నాయి. అది అద్భుతమైన స్థితిని చెప్పచ్చు. ద్వితీయ స్థానంలో కేతు, తృతీయంలో శుక్రుడు నీచబడ్డాడు. అలాగే అష్టంలో తీసుకుంటే రాహు, భాగ్యస్థానంలో శనీశ్వరుడు, వ్యయంలో కుజుడు యొక్క ప్రభావం కనబడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాశిలో కర్కాటకంలో ఎప్పుడైతే గురుడు యొక్క జ్ఞానం, బుధుడు యొక్క మేధస్సు, రవి యొక్క స్టేటస్ ఈ 3 కలిసి ఉన్నాయి కాబట్టి ఒక మంచి మిక్సింగ్ అంటారు. ఇప్పుడు తీసుకుంటున్న ఆలోచనలు, నిర్ణయాలు ఏదైనా ఉంటే అవన్నీ పేపర్ మీద రాసుకోండి. ఇంప్లిమెంట్ చేయడానికి 110% అవన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి. ఈ 15 రోజుల్లో నేను ఇన్ని కార్యక్రమాలు చేయాలి, ఈ వ్యాపారం చేయాలి, ఇన్ని రకాల వ్యాపారం చేయాలి, లేకపోతే ఈ ఉద్యోగులు ఈ రకంగా డెవలప్మెంట్ చేయాలి, లేకపోతే మీ స్టార్టప్ కంపెనీ అనుకోండి, ఆ స్టార్టప్ కంపెనీ ఈ రకంగా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏది మీరు అనుకున్నా అది మీరు పేపర్ మీద పెట్టండి. మనసులో అనుకున్న దానికి పేపర్ పెట్టింది చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ లిఖితపూర్వకంగా పెట్టండి. ఈ 15 రోజుల్లోని పెట్టినప్పుడు అది లైఫ్ లాంగ్ కనీసం 11 సంవత్సరాలైనా మీకు దాని ఇంపాక్ట్ ఉంటుంది. అంచేత వ్యాపారం వాళ్ళు చేసే వాళ్ళకి ఇంకా విపరీతంగా మనం చెప్పాలనుకుంటే ఒక చిన్న వ్యాపారం మొదలు పెడితే ఇది అవుతుందా అవుదా అనే సంశయం తీసేసుకుని స్టాండర్డ్గా ఉంటుంది అని అనుకుంటూ ముందుకు వెళ్ళండి. సక్సెస్ అయితే వస్తుంది, డౌట్ లేదు. ఓకే, ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా మంచి ప్రయత్నాలు చేసుకోండి, ఫలితాలు బాగుంటాయి. వ్యాపారంలో కొత్త వ్యాపారాలు డెవలప్ చేయండి, బాగుంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా నడుస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు సరైన సమయం చెప్పచ్చు. విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగం దొరకట్లేని బాధపడకుండా వాళ్ళకి ఇప్పుడు చెప్పవలసిన విషయం అంటే కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం మీకు వస్తుంది. మీ చదువుకు సంబంధించిన ఉద్యోగమే వస్తుంది. కంగారు పడకండి. ఈ 15 రోజులు కొన్ని అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మనం తీసుకున్నప్పుడు విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది సరైన సమయం చెప్పచ్చు. ఇదంతా ఒక ఏదో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల్లో కూడా లాభదాయకంగా కనబడుతుంది. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీదుగా ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఇంకా మంత్రమే శరణ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం. ఆరోగ్య సూత్రాలకు వచ్చినప్పుడు అష్టమ స్థానంలో రాహు కనిపిస్తున్నాడు. రాహు కొంచెం ఆడుకోవాలనుకుంటాడు ఎప్పుడూ. అదేవిధంగా దానికి సంబంధించిన వరకు మనం రాహు గాయత్రి మంత్రాన్ని చదవండి. చదివి రాహుకాలంలో దీపారాధన పెట్టడం ప్రయత్నించండి. ఆడవాళ్ళైతే, మగవాళ్ళైతే రాహు గాయత్రి మంత్రం చదవండి. ఉదయం లేవగానే కొంతసేపు చేస్తే సరిపోతుంది. అలా 100 నిమిషాలు అలాగంటారు, చేసుకోండి, కొంత బాగుంటుంది. అలాగే మీకు అష్టమంలో రాహు ఉండడము ఒకటి దోషం, ఒకటి యోగం కూడా ఉంది. అష్టమ రాహు కర్కాటక రాశికి అష్టమ రాహు యోగం కూడా ఇస్తారు ఒక్కొక్కసారి. అంచేత 15 రోజులు చిన్న లక్ ఫేవరింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్లాన్ చేయండి ప్రాపర్గా, లక్ కూడా ఫేవర్ అవుతుంది మీకు. మంత్రం చేసేటప్పుడు కూడా ఒకటి రాహువుకి సంబంధించింది, రెండవది గురువుకు సంబంధించిన మంత్రం కూడా చేయండి. ఈ 2 చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక మ్యాజికల్ మూమెంట్ జరిగే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.